'బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్‌లో' మీకు తెలియాల్సిన 4 క్యారెక్టర్ పేర్లు. ఒకటి హీరో నామ్సన్, అతని భాగస్వామి జీవన్ అండ్ ఒక అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి హన్సున, తనకొక అమ్మమ్మ ఉంటుంది. 'బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్' కథ భవిష్యత్తులో భూమి నాశనానికి గురైనప్పుడు కొన్ని దిక్కులున జనాలు ఉండిపోవడం జరుగుతుంది. తాగడానికి నీరు కూడా సరిగ్గా దొరకదు, ఫుడ్ కూడా సరిగ్గా దొరకదు. అలాంటి ప్రాంతమైన ఒక ఎడారిలో మన హీరో, తన అనుచరుడు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ జీవిస్తూ ఉంటారు. హీరో, తన అనుచరుడు ఇద్దరు జీవనోపాధి కోసం జంతువులను వేటాడుతూ జీవిస్తూ ఉంటారు. ఈ నామ్సన్ హన్సున అనే 18 ఏళ్ల అమ్మాయితో ఒక ప్రత్యేక అనుబంధం కలిగి ఉంటాడు. ఆమెనెప్పుడు రక్షిస్తూ తనకి మర్యాద ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తన చనిపోయిన కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక వాలంటీర్ గ్రూపు సునా మరియు ఆమె అమ్మమ్మను సియోలులోని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తామని, అక్కడ అపార్ట్మెంట్ అని కాంప్లెక్స్ ఉంటుందని, అక్కడ నీ ఇల్లు, మంచి ఆహారం దొరుకుతుందని మీకు అవకాశం కలిగింది, మీరు మాతో రండి అని అంటారు. అందుకు ముందు సునా నిరాకరించిన నామ్సన్ మరియు జీవన్ ఇద్దరు బలవంతం చేయడంతో, వెళ్ళు మీరు బాగుంటారు అక్కడ ఉంటే అని చెప్పేసి బలవంతం చేయడంతో వాళ్ళు వెళ్ళడం ప్రారంభిస్తారు. వాళ్ళకి కావాల్సింది హన్సున మాత్రమే, వాళ్ళ అమ్మమ్మ కాదు. ఎందుకంటే హన్సున మీద వాళ్ళు ప్రయోగాలు చేయడానికి నిర్ణయించుకుంటారు. తన యుక్త వయసులో ఉంది కాబట్టి ప్రయోగాలకి పనికొస్తుంది. అందుకని రాత్రి సమయంలో ప్రయాణం జరుగుతుండగా వాళ్ళ అమ్మమ్మని తనని విడదీసి వాళ్ళ అమ్మమ్మని ఒక చోట చంపేయడం జరుగుతుంది. అదే టైంకి అక్కడ నామ్సన్ మరియు జీవన్ ఉండడం గమనించి వాళ్ళని ఆపుదామని ప్రయత్నిస్తారు. అప్పటికి అమ్మమ్మ చనిపోతుంది. ఇదంతా చూసిన ఇద్దరికి హన్సున ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. అసలు ఆ గ్రూప్ ఏంటంటే, జీసు అనే ఒక డాక్టర్ ఉంటాడు. తన క్రూరత్వానికి తావుండదు. తను తన కూతుర్ని బ్రతికించుకోవటానికి చాలామంది అమ్మాయిల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అతడు అపార్ట్మెంట్ అనే కాంప్లెక్స్కి నాయకుడిగా ఉంటాడు. ఆయన కింద చాలామంది మిలిటరీలో పనిచేసే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఆయన దగ్గర ఉన్న కెమికల్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా కంట్రోల్లో పెట్టుకుంటాడు. చాలామందిని ఇలాగే ప్రయోగాల పేరుతో తల్లిదండ్రులని, కూతుర్ని తీసుకువెళ్ళి అక్కడ బంధిస్తాడు. తల్లిదండ్రులేమో కింద కఠిన పనులను చేస్తూ ఉంటారు. కూతుర్లు మాత్రం పైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి వాళ్ళ మీద కఠిన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు తన కూతుర్ని బ్రతికించుకోవడానికి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మంచిది కాదని తెలుసుకున్న నామ్సన్ మరియు జీవన్ ఎలా అయినా అక్కడికి వెళ్దామని చెప్పి ముందుగా నామ్సన్కి తెలిసిన మాజీ సోల్జర్ ఒకరు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి సాయం కోరతాడు. ఇది జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ సోల్జర్ తనకు తెలిసింది మొత్తం చెప్తాడు, అక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళడం కష్టం, కొంచెం ఇబ్బంది ఉంటుంది, మనం ముఖ్యంగా ప్లాన్ చేసుకుని బయలుదేరాలి, అక్కడ చాలామంది కాపలా ఉంటారని చెప్పేసి అంటాడు. ముగ్గురు ప్లాన్ చేసుకుని అక్కడికి బయలుదేరడం చేస్తారు. నామ్సన్, జీవన్ మరియు యూన్హో మాజీ సర్జన్ కాంప్లెక్స్లో చొరబడి వారి ఉనికిని భయంకరమైన సైనికులను ఎదుర్కొంటారు. సునా ధైర్యం మరియు తెలివితేటలతో తప్పించుకోవడానికి మరియు డాక్టర్ జీషు యొక్క ప్రణాళికలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముగ్గురు జీషుని ఎదుర్కొని ఒక హింసాత్మక సమరంలో అతన్ని ఓడిస్తారు. ఉత్కంఠభరిత ముగింపులో నామ్సన్ మరియు అతని జట్టు సునా మరియు ఇతర బంధువులను రక్షించి జీసు యొక్క ప్రయోగాలకు అడ్డుతెర వేస్తారు. నామ్సన్ మరియు సునా తిరిగి ఇంటికి చేరడం ద్వారా కథ ముగుస్తుంది. వారి బంధం మరింత బలపడుతుంది. 'బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్' ఉత్కంఠభరిత యాక్షన్ మరియు భావోద్వేగ క్షణాలతో నిండిన ఒక అద్భుతమైన కథ. యాక్షన్ మరియు ఎమోషన్ కథల ప్రేమికులైతే ఈ సినిమా తప్పగా చూడొచ్చు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుంది. కావాలంటే మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. లేదు స్టోరీ తెలిసింది మీరు చెప్పారు కదా అనుకుంటే ఇట్స్ ఓకే. మరీ అంత ట్విస్టులతో అయితే ఏముండదు స్టోరీ. జస్ట్ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి. అంటే డాన్లీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్సెస్ బాగుంటాయి. అంతకు మించి ఉన్న స్టోరీ అంతా యాజ్ యూజువల్ నార్మల్ ఉంటుంది. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి.